వీడేంటి టైం చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏ గైస్ అందరికి రామ్ రామ్. ఓడి అమ్మ బడే వీడేంట్రా చీకటితో చూపిస్తున్నాడు. చీకట్లో కూడా రైల్వే గేట్ పడటం ఏంది గైస్? ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా దర్శనం అయితే ఇచ్చేసాడు. ఈ లొకేషన్ ఎక్కడనో కాదు, మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. మన గమ్యానికి చేరుకుని తై బజార్ టికెట్ కూడా తీసుకున్నాం. ఎక్కడికి వచ్చాడో అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. మనం వచ్చేసింది ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, పెబ్బేరి సంతకి అనమాట. ఇక మనోడైతే ఆ కోడిని అయితే తీసుకుందాం అనుకున్నాడు. ఆ వ్యక్తి అయితే చేతుల నుంచి లాక్కోగానే మన ఓడైతే మూడ్ ఆఫ్ అయితే అయ్యాడు. ఈ సంతలో మేకల మార్కెటింగ్ అయితే ఎక్కువ అవుతుంది. ఇక్కడ కనిపించే కోళ్లన్నిటిని తమిళనాడు నుంచి అయితే తెస్తారంట. పాయింట్ కి వచ్చేస్తే మనం ఇక్కడికి వచ్చింది కూడా బిజినెస్ పర్పస్ మీద సేల్ చేద్దామని. ఇక్కడికి వచ్చాక కూడా మేబీ మనల్ని అయితే ఎవరైతే పట్టించుకోవట్లేదు. ఫైనల్లీ ఫస్ట్ కస్టమర్ వచ్చేసి అయితే బ్యాక్ సైడ్ మ్యాట్ అయితే మనం చెప్పాడు. మనమైతే మిషన్ కటింగ్ అయితే చేసేసి నీట్ అండ్ క్లీన్ గా సాఫ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాను. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. అలాగే ఇంకో కస్టమర్ వచ్చేసి మొబైల్ బ్యాక్ సైడ్ అయితే అంబేద్కర్ మ్యాట్ అయితే ఏమనైతే చెప్పాడు. కస్టమర్ హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాను. కస్టమర్ ఫుల్ హ్యాపీ. పెబ్బేర్స్ అంతా అంటే ఎంత చిన్నగా అవుతుంటదేమో అని అయితే అనుకున్నాను. నేను మాత్రం కలలో కూడా ఊహించుకోలేదు ఇంత రష్ ఉంటదని. చూస్తూ వెహికల్ లో కూడా వచ్చేస్తున్నారు. మీరు కూడా చూసేసాను గైస్ ఏ విధంగా ఉందో. ఇంత రష్ కి అయితే మనకైతే దిమ్మ తిరిగిపోతుంది గైస్. మన వాళ్ళు అయితే కోడి పిల్లలు అయితే బేరాలు ఆడి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే స్టోర్ కూడా క్లోజ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఉండే రష్ కి మన బిజినెస్ కి అయితే అస్సలు సెట్టే కాదు. ఇక అందుకోసమే మనం కూడా ఇంటికైతే బ్యాకప్ అయితే అయ్యాము. ఇక వెళ్లే దారిలో కూడా పెట్రోల్ అయితే పోపించుకున్నాం. ఇక చూస్తూ కూడా టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. ఇక మనం మహబూబ్నగర్ కూడా ఎంట్రీ అయితే అయ్యాం. ఇక వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నేను మీ శివాజీగా ఉంటాను గాయస్.